ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో భూదాన భూముల్లో కాలనాగులు, వట్టినాగులపల్లిలో 29.27 ఎకరాలు మాయం. ధరణి ముసుగులో 2000 కోట్ల విలువైన భూములు, బడాలేతల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయరాదంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకొని రెవెన్యూ శాఖ. కొనుగోలుదారుల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా పెద్దల పేరిట నమోదు అనే వార్త మొదటి పేజీలో కథనాన్ని ఇచ్చింది రంగారెడ్డి జిల్లా డేట్ లైన్తో ఆంధ్రజ్యోతి పత్రిక. దాతలు దానం చేసిన భూదాన భూములు బడాబాబుల పాలయ్యాయి. భూదాన బోర్డు అధీనంలో ఉండాల్సినవి కొందరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి. క్రయ విక్రయాలు జరుపుకోవడానికి ఏమాత్రం వీల్లేదని నిబంధన ఉన్నా, నిషేధిత జాబితాలోనూ ఉన్నా, హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నా అక్రమార్కులకు ఇవేవి అడ్డు రాలేదు. అప్పటి ప్రభుత్వ అండదండలతో అధికారులను లొంగదీసుకుని కోట్లాది రూపాయల విలువైన భూములను అడ్డదారిలో సొంతం చేసుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని వట్టినాగులపల్లి భూదాన భూముల వ్యవహారంలో ఇలా తవ్వే కొద్ది భూ కుంభకోణాలు బయటపడుతున్నాయి. వట్టినాగులపల్లిలో ధరణి బూచిగా చూపించి సాఫ్ట్వేర్ అసోసియేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములతో పాటు భూదాన భూములను స్వాహా చేసిన వైనంపై ఆంధ్రజ్యోతి శనివారం ధరణి బూచితో భూమి స్వాహా శీర్షికన కథనం ప్రచురించింది. దీని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సోదరుడు బోయినపల్లి శ్రీనివాసరావు పేరిట ఆగమేఘాలపై జరిగిన ఈ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసిందని, ఇంకా తదితర వివరాలను ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఇదే పేపర్లో ఇయర్ ప్యానల్లో కాళేశ్వరం తీన్మార్ కాగ్ NDSA విజిలెన్స్ నివేదికల ఆధారంగానే విచారణ విధి విధానాలు అనే వార్త ఉన్నది. ముసాయిదాను సిద్ధం చేసిన ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సూచన. హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ సహా అప్పటి మంత్రి ఉన్నతాధికారులను విచారించే అవకాశం అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా ట్యాంకు బండిపై PV విగ్రహం అనే వార్త ఉన్నది. ఇంటింటికి శ్రీకారం 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం 5వ గ్యారంటీ అమలుకు నిర్ణయం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. ఇక మరో 3 BRS ఎంపీలు జంప్ అని క్వశ్చన్ మార్క్తో కూడిన ఒక వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చింది. ఇక మల్కాజ్గిరి ఈటలకే అనే ఒక వార్త కూడా ఉన్నది. 195 కమలాలు, బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల, మోదీ, రాజ్నాథ్, అమిత్ షా సహా 34 మంది మంత్రులకు, కేంద్ర మంత్రులకు, మాజీ సీఎంలకు చోటు అనే వార్త ఉన్నది. ఇక నేడు పల్స్ పోలియో అనే వార్త, అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన భారత్, మోదీ ప్రభుత్వ విధానాలే కారణమని, వాస్తవ తలసరి వినియోగంలో 2.9% వృద్ధి అని అమెరికా మేధో సంస్థ బ్రూకింగ్స్ నివేదిక అనే వార్త ఉన్నది. రాష్ట్రానికి IIHT అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడు పత్రికలో ఇల్లు కట్టే వేలాయే, ఇంద్రమ్మ ఇళ్ల పథకం 11 ప్రారంభం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. వారణాసి నుంచి మోదీ పోటీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ అనే వార్త కూడా ఎన్నికల అభ్యర్థుల జాబితా విడుదలకు సంబంధించిన వార్త ఈనాడు మొదటి పేజీలో ఇచ్చింది. పాత కొత్తల కలయిక, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవిందులకు పాత స్థానాలే, మల్కాజ్గిరి నుంచి ఈటల, చేవెళ్లకు కొండ, భువనగిరికి బూరా అనే వార్తను కూడా మొదటి పేజీలో వచ్చింది. ఏం బుక్కే లేదు, మేడిగడ్డ పూర్తయినట్టు ఇచ్చిన ధృవీకరణ పత్రం టైపింగ్లో పొరపాటు జరిగిందని మేడిగడ్డకు సంబంధించిన ఒక వార్త ఇచ్చింది ఈనాడు పత్రిక. స్పెయిన్ పర్యాటకురాలిపై జార్ఖండ్లో గ్యాంగ్ రేప్ అనే వార్త ఉన్నది. అమెరికాలో చేరిన నృత్యకళ భారత కూచిపూడి కళాకారుడు కాల్చివేత అనే వార్త ఉన్నది. తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక సంస్థ మంజూరు అనే వార్త, కడంగేట్ల మరమ్మతులకు టెండర్ ఖరారు అనే వార్త ఉన్నది. ఇక లక్కగాదులకు GI నగిసి జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు జారీ చేసిన చెన్నైలోని రిజిస్ట్రీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక సాక్షిలో మొదటి పేజీలో బీజేపీ లోక్సభ సైరన్ అనే వార్త ఉన్నది. అందరికంటే ముందే అభ్యర్థుల జాబితా ప్రకటన అనే కథనాన్ని సమగ్రంగా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. 11న ఇందిరమ్మ ఇల్లు అనే వార్త ఉన్నది. పాలమూరు నుంచే కాంగ్రెస్ శంకారావం అనే వార్త, రాష్ట్రానికి IIHT మంజూరు అనే వార్త ఉన్నది. L&T ససేమిరా, ERT నివేదిక కోసం ఇరిగేషన్ ఇంజనీర్ల విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న మేడిగడ్డ నిర్మాణ సంస్థ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. TSRTCకి 5 జాతీయ అవార్డులు అనే వార్త ఉన్నది.
రోడ్డు భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వాడకంలో పురస్కారాలు 2022-23 గాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ASRTU 15న ఢిల్లీలో అవార్డుల ప్రదానం. రవాణా మంత్రి పొన్నం హర్షం అనే వార్త ఉన్నది. ఇచ్చుకో దండుకో, డబ్బుతో రండి, అధికారంలోకి వస్తే దండుకోండి. బడాబాబులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓపెన్ ఆఫర్. కోట్లు ఇచ్చే ఎన్ఆర్ఐలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకే టికెట్లు పెద్దపీట. ఈ వార్త ఏపీకి సంబంధించిన వార్త హైదరాబాద్ ఎడిషన్లో మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. ఇక నమస్తే తెలంగాణలో మరో 2 రైతుల బలవన్మరణం. భద్రాద్రి జిల్లాలో మిర్చి రైతు, వరంగల్లో మరొకరు. పెట్టుబడి కూడా రాలేదని, అప్పులు తీరడం లేదని ఆత్మహత్య అనే వార్త మొదటి పేజీలో ఫోటోతో సాగించింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అనే వార్త, రాష్ట్రానికి IIHT అనే వార్త, ఒంటిపూట బడులు 15 నుంచి అని వార్త ఉన్నదిగా. మల్కాజ్గిరిలో ఇంటర్ పేపర్ లీకేజీకి యత్నం అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. ఫార్మాసిటీ రద్దు అనే వార్త ఉన్నది. అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.